ఒక్కటే గుర్తుపెట్టుకో, నువ్వు ఆలోచించాలంటే దేని గురించి అయినా దానికి ఒక రేంజ్ ఉండాలి. ఫినిషింగ్ టచ్. నువ్వు దేని గురించి అయినా ఒత్తిడికి గురయ్యావు అంటే, ఆలోచించాలి అంటే దానికి ఒక స్థాయి ఉండాలి. నువ్వు ఆలోచించేంత స్థాయి ప్రజెంట్ నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో దేనికి లేదు. డైరెక్ట్గా నా భాషలో చెప్పాలంటే దానికి అంత సీన్ లేదు. ఏది నువ్వు ఆలోచించి నువ్వు గుల్లయిపోయి నువ్వు గందరగోళం అయిపోయి నువ్వు షుగర్ బీపీలు పెంచుకునే అంత సీను, నీ తల్లో నరాలు చటా చటా పగలగొట్టుకునే అంత సీను ఉన్న సమస్య ఏది లేదు. దానికి అంత సీన్ లేదు. అను కొరకం ఫోజు పెట్టాను. సమస్యలు 100 ఉండొచ్చు, కానీ నేను ఆలోచించేంత సీను వాటికి అయిపోయింది కోటం. అనువయా ఉందా నువ్వు ఆలోచించే అంత సీను? మనవాళ్ళు వస్తారు తడవకు వచ్చి, అన్న ఈ సమస్య అన్న ఆ సమస్య అంటారు. నేను నవ్వుకుంటాను. వాళ్ళకి సమస్య అది పెద్దగా, నాకు సమస్య. వాళ్ళు చిన్నపిల్లలు కాబట్టి ఆత్మీయతలో వాళ్ళకి అది పెద్ద సమస్య. కానీ నేను దాన్ని అయిపోయింది పో, అది అక్కడ కాలేదా, అట్లయితే 10 దారిలోనైపో అంట. అది నా సీను. మరి నీ సీను? దేవునికి స్తోత్రం చెప్పా. ఊరికే చిన్నదానికి పెద్ద కరేపాక వ్యవహారాలన్నీ పెట్టుకుని గందరగోళం అయిపోయి తల్లో నరాలే షటా 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 అంటే సత్తావు, అన్యాయంగా సత్తావు, పిచ్చిమోహందానా. నువ్వు ఆలోచించాలంటే దానికి ఒక రేంజ్ ఉండాలిరా. నువ్వు దేవుని బిడ్డవమ్మా. సమస్తమును చేయజాలిన బలవంతుడైన దేవుని కొడుకువి కూతురు వినవా. ఆ రేంజ్లో అది మెయింటైన్ చేయనువా. అంతేకాదు చిన్నదానికి పెద్దానికి అదురుకొని నాకేందో ఇక్కడ కొంచెం ఈ మధ్యకాలం నొప్పి వస్తుంది అన్నయ్య. ఎందుకు వస్తుంది నాన్న? అది జరిగిన కాడి నుంచి దేనికోసం నీ గుండె బద్దలు కావాలో దానికోసమే బద్దలు కావాలి. దేనికోసం నీ మనసు ఆలోచించాలో దానికోసమే ఆలోచన. దేనికోసం నీ కళ్ళు కన్నీరు గార్చాలో దానికోసమే కాదు. కరేపాకు లాంటి సంగతులను కూర్చి నువ్వు గందరగోళం అవ్వాల్సిన స్థాయి కాదు వాటిది. నిన్ను అలా చేస్తున్నాయి అవి. ఒక్కటే దుఃఖముఖుడుగా ఉంటే మానేయి. రాని ఎన్నైనా నా దేవుడికి అప్పచెప్పాను, మోకరించి ప్రార్థన చేస్తా. అవసరమైతే ఇంకా 2 సార్లు పెంచి ప్రార్థన చేస్తా. మామూలు రోజు 2 సార్లు చేస్తున్నా, కొంచెం ఇబ్బందిగా ఉంది, ఇంకో 2 సార్లు రిక్వెస్ట్ చేస్తా. రోజుకు 4 సార్లు పంపిస్తా రిపోర్ట్స్. అప్పచెప్పేస్తా. నా తండ్రికి తెలీదా ఏది ఎప్పుడు చేయాలో? నేను పోయి ఆయన చేతి